బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ప్రార్థనతో మనం కూటమి స్టార్ట్ చేసుకుందాము. ప్రేమ స్వరూపి, మహిమా స్వరూపి, సర్వశక్తిమంతుడా, ఆత్మస్వరూపి, వాక్య స్వరూపి, పరిశుద్ధుడా, నీకు వందనాలు 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 స్తోత్రములు యేసయ్య. నా తండ్రి, సాయంత్రకాల సమయమందు ప్రభువా మేము ఈ రీతిగా కూడుకొనటం మీ యొక్క చిత్తమై ఉన్నది నాయన. ప్రభ, నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ప్రభ నీ యొక్క పాదసన్నిధిలో చేరుటకు ప్రభ ఎంతో వేగిరపడుతున్నప్పుడు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు ఎంకరేజ్ చేయండి నాయన, ప్రతి ఒక్కరు నడిపించండి. యేసయ్య నా తండ్రి, మహిమలో నివసించి నా తండ్రి ప్రభ మా మధ్యలో మీరు దిగి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో ప్రభ ఈ ప్రార్థన కూటంలో ప్రభ నా తండ్రి మీకు మహిమ కలుగునుగాక. ప్రభ చెప్పబడిన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని తట్టే ప్రభ నీ యొక్క వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య స్వరూపమైన యేసయ్య నా తండ్రి, నీకు గొప్ప కనికరంను ప్రభ మా పట్ల చూపిస్తున్న దేవుడవు. అర్హత లేని వారం ప్రభ నా తండ్రి, ఏ రీతిగా కూడా ప్రభ ఎన్నదగిన వారం కావునైనా కానీ ప్రభ మమ్మల్ని ఎన్నుకొని ప్రభ మమ్మల్ని ఆయత్తపరుస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తూ నా తండ్రి సమర్పణతో మేము మీ సన్నిధిలో చేరుటకు మమ్మల్ని మీరు పిలుస్తున్న పిలుపుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నా ప్రభ నా తండ్రి, ఎంతో బాధ్యతతో ప్రభ మేము ఈ రీతిగా కూడుకొనుటకు ప్రభ మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న దేవుడు నాయన. ఇది మా గొప్పతనం కాదు ప్రభ నా తండ్రి, ఇదంతా నీకు ఆత్మ కార్యం యేసయ్య. ఈ కుటుంబంలో ప్రభ మా తండ్రి ప్రతి ఈ మినిస్ట్రీలోని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సిద్ధపరచండి. నీకు రాకడకు ప్రభ నా తండ్రి మేమందరము కూడా ప్రభ ఎంతోగానో ఆసక్తితో ఎదురు చూచుటకు ప్రభ నా తండ్రి మమ్మల్ని ఆయతపరచండి. మహిమపరుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ అభిషేకించిన దేవుడు ప్రభ మాకు ఇచ్చిన బాధ్యతను ప్రభ మేము నా తండ్రి విశ్వసనీయతతో ప్రభ చేయుటకు ప్రభ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏసీ నా తండ్రి, నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి కనుకరమును బట్టి నీకు వందనాలయ్యా. కరుణామయుడవైన ఏసీ దయగల నా తండ్రి, నా ప్రభ నా వాక్యంను ప్రభ నా తండ్రి మీరు నీరు కట్టి ఫలింప చేయండి. ఏసీ నా తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ ఉజ్జీవింపబడాలా, నీకు గొప్ప కార్యం జరిగించండి అయినా ప్రభ నా తండ్రి. చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానైన బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి. మరి ఎంతమంది అయితే ఈ యొక్క రికార్డింగ్స్ ని తర్వాత వింటున్నారో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యములు మీరు జరిగించండి. ఏసీ నా తండ్రి, నిన్ను నమ్ముకున్న వారిని ప్రభ నువ్వు ఎన్నడూ విడనాడు వాడవు కాదు నైనా. నీకు మొరపెట్టి వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి. వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా నా తండ్రి యేసయ్య పాటల ద్వారా మీకే మహిమ కలుగును గాక. నా తండ్రి విజ్ఞాపన ప్రార్థనల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం నైనా. చేస్తున్న ప్రార్థనలన్నిటి కొరకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనకు చెవియొగ్గు దేవుడవు నా తండ్రి. నీ హస్తంలో కూర్చోకాలేదు నైనా సహాయం చేయటానికి ప్రభ నా తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీకు సన్నిధానంలోకి తీసుకుని రమ్మని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు పరిశుద్ధ నామానికి చెల్లించుకుంటూ శ్రేష్టమైన యేసయ్య శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకున్నాము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయముని కొరకై పరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయముని కొరకై పరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరిని వైనన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరిని వైనన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీరు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రైజ్ లో మన మధ్యలో ఉన్న నతానీల్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లో బ్రదర్. మంచిది సిస్టర్, అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి మరి కృతజ్ఞత స్తుతులు అర్పిస్తూ మరి ఆయన వాక్కులను మనము హృదయాల్లో భద్రపరచుకోవాలా. మరి మనము ఆయన మాట వినేవారిగానే ఉండాల, మనుషుల మాటలు కాకుండా ఆయన మాట వినేవారిగా మనము ఈ లోకంలో నడుచుకోవాలి. మరి ఆయన అందరినీ నడిపించేవాడు, అందరినీ బ్రతికించేవాడు, జీవింపజేయవాడు. సకల జీవులకు ఆయన పోషణకర్త అయిన దేవుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మరి ఆయన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిద్దాం. స్తోత్రంనైనా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. అయ్యా మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాం, స్తోత్రం అర్పిస్తుంటున్నాం నాయన.
ఆయన ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, పాట ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రము తండ్రి. ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను ప్రభువా గ్రహించుకొని మా హృదయాల్లో భద్రపరుచుకున్నటకు మీ ఆత్మ ద్వారా మీ వాకులను మాకు బయలుపరచమని కృతజ్ఞతలు అర్పిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో, దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనుషుణ్ణి యథార్థవంతుడుగానే కలగజేసుడు గాని అనేకమైన తంత్రాలు కల్పించుకొని మనుషుడు దేవునికి దూరమైనట్లు గమనిస్తాం. యథార్థవంతునిగా సృష్టించుడు మనిషిని, కానీ దేవుడు మనిషి అనేకమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరమైనట్లు మనము గ్రహిస్తాం ప్రసంగి గ్రంథంలో. అయితే ఈ కొరంథీలకు రాసే విధానాలు పౌలు గారు కొరంథీ పత్రిక 1 కొరంథీ 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 26వ వచనంలో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటున్నాడు. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో ఈ లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని అంటుండు. ఆయన జ్ఞానులు, మంచి జ్ఞానం గల వారిని దేవుడు పిలవలేదంట. గనులైన వారిని, గొప్ప వంశపు వారినైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులనంట సిగ్గుపరచుటకు లోకములో 2 వేరువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవును, ఎందుకంటే మరి దేవుడే మన హృదయాల రహస్యాలు ఎరిగినవాడు కాబట్టి మరి ఏ మనిషి ఆయన ఎదుట అతిశయపడకూడదని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో 2 వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, చూడండి అన్నిటి విధానంలో ఎన్నికైన వారు ఉన్నారు, వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాను అంటున్నాడు. అవును, మరి దేవుడు ఆ విధంగా మనుషులను లేవనెత్తుకున్నాడు. జ్ఞానులను మరి ఆయన ఈ లోక జ్ఞానము ఆయన విషయంలో వెర్రితనమే కాబట్టి అందుకని ఆ వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞానుల జ్ఞానము నిరార్థకం చేసిండు ఆయన. అందుకని తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. మరి మనము క్రీస్తు యేసునందు ఉండవలసిన వారమే ఎప్పటికైనా, కానీ మనుషులు కల్పించే కథల్లో ఉండేవారం కాము. అందుకని దేవుడు మరి ఆయన ఎదుట ఎవడును దేవుని ఎదుట అతిశయింపకుండాన్నట్లు ఆయన మనము వెరివారమై ఉన్నప్పుడు మన ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అయితే 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడి ఉన్నది. అయితే మనము దేవుని అందే అతిశయించాలంట. అందుకని దేవుని విధానంలో మనము ఆయన యొక్క చిత్తం ఏందో తెలుసుకునే వారిగా ఉండాలి, కానీ మన చిత్తాలు నెరవేర్చుకునే వారిగా ఉండకూడదు. ఈ లోకము మనది కాదు, మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. మన ముందున్న మరి యొక్క అబ్రహాము, ఇసాకు, యాకోబులు మరి ఆ విధంగానే మేము యాత్రికులము, పరదేశులమని ఉన్నామని అంటున్నాడు. అందుకని మరి దేవుని విషయంలో ఏమాత్రము మనము లోకరీతిగా అతిశయించకూడదు దేవుని ముందర. అందుకనే 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఏంటంటే, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు, అడుగుతున్నాడు వాళ్ళను, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను నేను కానా అంటున్నాడు. నా యొక్క వాక్చాతుర్యంతో, జ్ఞానముతోటి నేను దేవుని మర్మమును మీకు బయలుపరుచుతూ వచ్చిన వాడను కాను అంటున్నాను. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగనందునని నిశ్చయించుకుంటుని. ఈయన ఇక్కడ యేసు క్రీస్తును తప్ప నేను ఎవరిని ఎరగనని ఆయన హృదయంలో నిశ్చయించుకున్నాడంట. అందుకని మరి దేవుడు
మరి ఆయన నా వాక్కు అంత పవర్గా ఉన్నా కానీ నేను మరి నా జ్ఞానాతిశయముతో నేను మీ దగ్గరికి రాలేదు. నాకెంత తెలివి ఉన్నా కూడా నా తెలివి పనిచేయదు. కానీ ఎవరిని నేను ప్రకటిస్తున్నానంటే నిశ్చయించుకున్నంట ఆయన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని అంటున్నాడు పౌలు గారు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని అంటున్నాడు. మరి అంత భయము వణుకు భక్తితో వాళ్ళ యొద్ద మరి దేవుని అందు భయముతోటి ఉన్నాడు ఆయన, ఎంతో వణుకుతోటి ఉన్నాడు ఆయన. మీ యొద్ద నేను ఉంటిని కదా, ఏ విధంగా ఉన్నా నేను అని వారితో మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. మరి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే నేను మీకు విశదీకరించి చెప్తున్నాను, కానీ ఈ యొక్క జ్ఞానానుసారమైన మాటలు, తీయని మాటలు నేను చెప్పి మనుషులను సంతోష పెట్టేవాడను కాను, నేను దేవుని సంతోష పెట్టేవాడినే అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మరి జ్ఞానము ఆధారం చేసుకోలేదట. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక నేను దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అంటాడు. అవును, ఎందుకంటే మరి ఆ దేవుని వాక్కులను మాత్రమే ఆయన ప్రకటించిండు. ఆయన ఎందుకంటే ఆయనను సాష్టంగా ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయనను చూడగలిగిండు పౌలు. అందుకని ఆయన భయముతోటి వణుకుతోటి ఉన్నాడంట వాళ్ళ దగ్గర. ఏమన్నా తప్పు జరుగుతుందేమో, నన్ను తప్పు బట్టి దేవుణ్ణి తప్పుపడతారేమో అని అంత భయము వణుకు మనలో ఉండాలి కదా. అందుకని మరి మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి అని కోరుతున్నాడంటే, ఈ వెర్రివారిమై ఉన్న మనల్ని, నీచులమైన మనల్ని, మరి బలహీనులమైన మనల్ని, ఎన్నికలేని వారిని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనం క్రీస్తును నమ్ముకోగానే అన్ని మనకు వచ్చినాయి, ఇక నాకేం కొదవలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనము ఆయన మొదటనే చెప్పిండు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అని. అది ఎప్పుడు గ్రహించుకోవాలి. ఎందుకంటే మొదట అదే 26వ వచనముల మొదటి అధ్యాయంలో అదే మాట మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో సహోదరుల మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి అంటుండు. మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏ విధంగా ఉంది, నేను ఎందుకు పిలిచిన మిమ్మలను అది జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ స్థితిలో మిమ్మల్ని నేను పిలిచినో అది జ్ఞాపకం చేసుకునుడి అంటున్నాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోతే కాదు. ఎందుకంటే దేవుడు మరి అనంత జ్ఞాని. ఈ లోకం మీద ఉన్న ఇంత కోట్ల జనాభా ఒక్కసారి మొరపెడితే ఎవరు ఏ యొక్క ప్రార్థన చేసిరని గ్రహించగల దేవుడు ఆయన. అందుకనే మనము ఆయన ఎదుట అతిశయపడడానికి వీలు లేదు అంటున్నాడు. అందుకని దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉండాలి. నేను ఎప్పుడు మనుషులు సంతోషపెట్టి మనుషులను మురిపించి తీపి మాటలు నేను చెప్పలేదు, నాకు అవసరం లేదు అవి అంటుండ ఆయన. నేను దుష్టాంతంలోనే నేను వినియోగించి తినే అంటాడు. ఉన్నట్టుగానే నేను చెప్పిన, ముందు జరిగింది ఇది మనకు సంభవిస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పిన అంటాడు. కానీ మనుషులు అది గ్రహించేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు మరి ఎప్పుడైనా నమ్మదగిన వాడే. కాబట్టి మరి 16వ వచనంలో 2వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడవాడు. ప్రభువు మనస్సు మనకు తెలియదు, ఆయనను ఎరిగి ఆయనకు బోధింపగలవాడవాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం అని మనం అనుకుంటున్నాము, కానీ కలిగి ఉన్నామా అది గ్రహించుకోవాలా. ప్రతి ఒక్కరము మనం పరీక్షించుకోవాలా. మొదటగా మనం విమర్శించుకోవాలి. మనము విమర్శించుకుంటే ప్రతి ఒక్కరు తీర్పులోనికి పోకుండానట్లు, మరి అతిశయపడకుండానట్లుగా మనము ఎప్పుడు మనము విమర్శించుకునే వారిగా ఉండాలి. మనము గొప్పలు చెప్పుకునే వారిగా అసలే ఉండకూడదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రభువును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అంటున్నాడు. అయితే 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, మీలో అసూయయు కలహము ఉండగా
మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటాడు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటాడు. అవును, మరి మనలో అసూయ ఉండకూడదు, కలహము ఉండకూడదు. మీరు శరీర సంబంధులై ఉన్నారు, అందుకనే మీరు అలా రీతిగా లేరా అంటున్నాడు. అయితే ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని అంటున్నాడు. వీళ్ళకు భేదాలు వస్తున్నాయంట. ఇప్పుడు కూడా భేదాలు ఎక్కడైనా ఉన్నాయి, కానీ అందుకని ఆ రోజులలో ఈ మాట చెప్పిండు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అంటుండు. మరి మనం ఏ విధంగా ఉన్నాం మనం గ్రహించుకోవాలి. అందుకని అపోలో ఎవడు అంటుండు పౌలు. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా, వాళ్ళు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి కాలి. ఎందుకంటే సువార్త ద్వారా మీరు ఆ సువార్తను బట్టి మీరు విశ్వసించితిరి కాబట్టి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను. వృద్ధి కలుగజేయవాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వాని వలనైనను ఏమీ లేదు అంటుండు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటి. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకునను. అవును, మనం ఏ జీతానికి సిద్ధంగా ఉన్నామో గ్రహించుకోవాలి. ఎందుకంటే మరి ఇన్నేళ్ళై దేవుని నమ్ముకున్నా మనం ఒకరికి సువార్త ప్రకటించలేదు. రక్షణ సువార్త ఒకరికి ప్రకటించకుండా ఒక ఆత్మను కూడా దేవునిలోకి మనము నడిపించేవారిగా లేము. మన గుండె మీద మనం చేసుకొని గ్రహించుకోవాలా. ఎందుకంటే చాలాసార్లు సువార్త గురించి మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే మరి మనము కూడా సువార్త మనకొకరు ప్రకటిస్తేనే మనం రక్షింపబడ్డామని మర్చిపోతారు. మనం రక్షణలో ఉంటే చాలు అంతే అనుకుంటారు. అది దేవునికి మరి విరుద్ధమైంది. అందుకనే మరి గలతీలో కొరందీలో కూడా ఒక మాట మాట్లాడతాడు. తాను నిలుచుచున్నానని ప్రతివాడు తాను పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటాడు, కానీ అంధకారంలో ఉన్నాడని మర్చిపోతాడు. అందుకని దేవుని విషయాలు మరి మనము గ్రహించే వారిగా ఉండాలి. ఆయన సమస్తమునకు ఆది సంభూతుడై ఉన్న దేవుడు, ఆయనకు మరుగైనది భూమి మీద ఏది కూడా లేదు. అందుకని మనము ఆయన మాట వినేవారిగా ఉండాలని అంటున్నాడు. మరి నీళ్లు పోసేవాడు, నాటేవాడు వాని కూలి వాడు తీసుకుంటాడు, జీతం పుచ్చుకును అంటుండు. యేసు దేవుని మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నాము అంటుండ ఆయన. అవును, దేహమే దేవుని ఆలయము అని మరి వాక్యము సెలవిచ్చిన ప్రకారము మరి పౌలు అదే అంటున్నాడు. దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నాము. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. చూడండి, అవును, మరి పునాది వేశారు వాళ్ళు అపోస్తులు. శిల్పకారుని వలె పునాది వేసిండు ఆయన, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. అవును, మన జీవితాలను క్రీస్తులో ఏ విధంగా కట్టుకుంటున్నామో మరి మనం జాగ్రత్తగా గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ మనిషిను దేవుని ఎదుట అతిశయింపకూడదు అని ఆయన ప్రతి విషయం జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దేవునికి మనము లోబడి ఉండేవారిగా ఉండాల, అంతేగాని మనము అతిశయించే వారిగా ఉండకూడదని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అదే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాను. చూడండి, ఆయన ఆత్మ ద్వారా బయలుపరచబడితేనే గాని మనము ఏమి చెప్పలేమంట. అందుకనే అదే అంటున్నాడు, అందుచేత దేవుని ఆత్మ వలన
మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అయితే మీరు పాటించవలసినవి కొన్ని ఉన్నాయి, కానీ అవి ఏంటి అంటే ఈ 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నాయి అంటుండు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే అంటుండు. ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభువు ఒక్కడే అంటుండు. అయితే ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు గాని అందులోను అన్నిటినీ అంగీకరించు దేవుడు ఒక్కడే. అవును, మరి ఆయనని సమస్తమును చేయగల మరి సర్వ సృష్టికర్తని మనము గ్రహించే వారిగా ఉండాలి. అందుకనే ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. చూడండి, ప్రతి వానికి అన్నాడు, కొంతమందికే కాదు ఆత్మ ప్రత్యక్షత. ఒకరికి ఆత్మ లేదు, ఒకరికి ఆత్మ ఉన్నదని అతిశయపడకూడదు. అందుకని ఏ నరుడును దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు అని మొదటి కొరంది 26వ అధ్యాయంలో వచనంలో మాట్లాడండి. 1వ అధ్యాయం 26వ వచనంలో. అందుకని మరి ఆ విధంగా ఉంటాడు. ప్రతి ఒక్క మాకు కొంతమందికే అని అనట్లేదు, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. మరి యూదుడని కాదు, గ్రీకు దేశస్థుడని కాదు, స్త్రీ అని కాదు, పురుషుడని భేదము లేదు, కానీ ఆత్మ ప్రత్యక్షత ప్రతివానికి అనుగ్రహింపబడుతున్నదంట. ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మరి అందరూ ఒకే రకంగా లేరు, ఇన్ని రకాలైన పరిచర్య ఉన్నది. మరి ఎవరి పరిచర్య వారిదే, అది గ్రహించుకోవాల. మొదట నాకు ఇచ్చిన పిలుపు ఇది, నాలా నువ్వు ఉండాలంటే ఉండలేవు, నీలా నేను ఉండాలంటే ఉండలేను. ఎవరి రూపు వాళ్ళకే చేసిండు దేవుడు, ఎవరి పరిచర్య వాళ్ళకే ఇచ్చిండు. కాబట్టి మనము గ్రహించుకోవాల. అందుకనే మరి ఆయన భాషలు చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. చూడండి, ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ అని విభేదాలు ఇక్కడ ఉండకూడదని మరి ఆత్మ తేటగా చెప్తున్నాడు. నేనే పంచి ఇచ్చిన అంటుండు. ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేసేవాడు ఆయన ఉండాక మరి మనము ఈ యొక్క భాషలు, ఈ యొక్క స్వస్థపరచు వరాలు, ఈ యొక్క భాషల అర్థం చెప్పు వరము, వివేచన వరము, ఇవన్నీ మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఇచ్చిండు దేవుడు. అయితే మరి ఒకరికి ఒకటి ఇచ్చిండు. మరి ప్రవచించేవాడు భాషలతో మాట్లాడట్లేదు, మరి భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్పడం లేదు, మరి ప్రవచించేవాడు భాషలతో మాట్లాడట్లేదు. అయితే మరి ఒక్కరికి ఏ విధంగా ఇయ్యాలనో అది ఆయన చిత్తము. కాబట్టి మనము ఒక్కటి మీద దేవుని విషయంలో అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనము ఏ విధంగా ఉంటే మనల్ని పిలిచిండు, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, మీరు మిమ్మల్ని పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకోండి అంటుంది. అయితే మనము ఆయన కార్యసిద్ధి కలగజేస్తున్నాడు, కానీ మరి మనము తృణీకరిస్తున్నాం కొంతమందిని కూడా. మనం ఎందుకంటే ఆత్మ లేని వాడు నా వాడు, ఆత్మ లేనిదే అతడు ఎవరైనా నేనైనా సేవ చేయలేడు. ఇక్కడ మనతో సహవాసంలో ఎవరు ఉండలేరు. ఎందుకంటే మనము గ్రహించుకోవాల. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మనుషుల మీద అతిశయించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మనుషులను మరి ప్రేమించని వాడు కనిపించే సహోదరుని ప్రేమించని వాడు కనిపించని దేవుని ఎక్కడ ప్రేమిస్తాడు అని లేఖనాల్లో రాయబడింది. కానీ కనిపించే వారిగా ఉన్న వారిని మనము మొదట దేవుని ప్రేమించి ఆ ప్రేమను మన సహోదరునికి పంచేవారిగా ఉండాలి. అందుకని ఆయన కార్యసిద్ధి కలుగజేస్తున్నాడట. ఏ శరీరి అదే ఎలాగ శరీరము
ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఇలాగ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను లై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అందరిలో ఆయన ఉన్నాడు కదా. మనము మరి ఎందుకు అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి? ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, అందరికీ పంచి ఇచ్చి కార్యసిద్ధి కలగజేసేవాడు ఆయన్నే. అందుకని మనం గ్రహించుకునే వారిగా ఉండాల. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కావచ్చు దేవుణ్ణి మీరు అంగీకరించి విశ్వసించి, కానీ ఇతరులను ప్రేమించే ప్రేమ నీళ్ళు లేకపోతే పౌలు అంటున్నాడు, అదే 13వ అధ్యాయంలో కూడా అదే మాట. అందుకని మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. అందుకని ఏ విషయంలోనైనాను మనము అతిశయించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే అదే 12వ వచనంలో 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 18వ వచనం 12వ అధ్యాయం, అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచిండంట. ఆయనే ఉంచిండు కదా. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ ఉంటది? ఇప్పుడు చెవ్వే ఒక మొత్తం శరీరం మొత్తం ఉన్నదంటే నోరేడు ఉంటది, రుచి చూసేది ఏడుంటది అని మాట్లాడుతున్నాడు. అన్ని ఎక్కడ ఉండవలసినవి అక్కడ నేను పెట్టినా అని దేవుడు అంటున్నాడు. కానీ మరి మనుషులను మనము ప్రేమించేవారిగా ఉండాలి, అంతేగాని మనము దేవునికి లోబడే వారిగా ఉండాలి, మనుషులు ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే మాటలతో మనము ఎవరికి కూడా తృణీకరించే వారిగా ఉండకూడదు. అందుకనే ఒక మాట ఏమంటున్నాడంటే 13వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు పౌలు గారు. నేను 13వ అధ్యాయము 1 కొరింథీ, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమలైన వాడైతే రోగటి కంచును గనగనలాడు తారమునై ఉండును అంటాడు. నేను ఎన్ని మాట్లాడి, నేను మనుషుల భాషతో మాట్లాడితే లాభమేమి, దేవదూతల భాషలతో మాట్లాడితే లాభమేముంది? ప్రేమ లేని వాడైతే బ్రోగటి కంచును గనగనములాడు తాళమునై ఉండును అంటున్నాను. అంటే ఈ భాషలు ఈ ప్రేమ కూడా బలికిరావని చెప్తున్నాడు. ప్రేమ లేని వాడనైతే రోగటి కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అందుకని మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే మనిషి ఎప్పుడు భూమి మీద ఉండడానికి రాలేదు. మనము కొన్ని తృణీకరించడానికైనా మనము దేవుణ్ణి గణపరిచేవారు ఉండాలని, మరి ఆయనకు ఎన్ని భాషలు ఎన్ని వరాలు ఆయన ఆసక్తితో అపేక్షించిన పౌలు గారే మాట్లాడుతున్న మాటలు, దేవిని స్వయంగా చూసిన ఆ పౌలు ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే నేను మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగటి కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను అంటుడు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అంటాడు. ఇక దీనికి మించింది మనము ఏ వరాలు అపేక్షిస్తే మరి ఏ విధంగా ఉంటది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అంటాడు. చూడండి, అందుకనే ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనని చెప్తుడు. ఇక మరి ప్రేమ మరి యేసు ప్రభువే కాబట్టి మనము ప్రేమను వెతికే వారిగా ఉండాల, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. పౌలంతటి వాడే నేను ఇవి లేకపోతే వ్యర్థుడను, నా జీవితం మొత్తం వ్యర్థమే అని చెప్తున్నాను. మనము ఏ విధంగా ఉండాలి? అందుకనే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదంటాడు. చూడండి, ప్రయోజనం అంట ఏం లేదంట, ఉండదంట. అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన శరీరాన్ని కాల్చుతందుకు ఇచ్చినా గాని మరి ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమి లేదంటాడు. అందుకనే ప్రేమ అది దేవునిది, మనకి ఇచ్చిన ఆయన ప్రేమ అది యేసుక్రీస్తు ప్రభువారిది కాబట్టి ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏం లేదంటుండు. అదే 4వ వచనం 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును అంటుడు, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, సప్రయోజనము విచారించుకొనదు అంటుంది, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు,
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అంటుంది. చూడండి, మరి ఈ ప్రేమ కలిగి మనము ఎంతవరకు ఓర్చుకుంటున్నాం, ఎంతవరకు నిరీక్షిస్తున్నాం? దుర్నీతి విషయమై కూడా సహిస్తుందంట. ఈ సత్యం విషయంలో మరి దేవిని మనం గ్రహించుకోవాలంటే మరి ఇన్నున్నా ఇది లేకపోతే నేనైతే వ్యర్థుడను అంటుండు. రోగేటి కంచును అంటుండు. తాళమునై ఉన్న నేను, ప్రయోజనం ఏం లేదు. నా శరీరం కాల్చుటందుకు ఇచ్చినా కూడా, బీదల పోషణ కొరకు ఇచ్చిన ప్రేమ నాలో లేకపోతే నాకు ప్రయోజనం ఏం లేదు. క్రీస్తును నమ్ముకున్నట్టు అదన్నట్టు. ఎందుకంటే ప్రేమ ఆ విధంగా మరి ఈ కార్యసిద్ధి కలగజేస్తుందంట. ఈ కృపావరాల విధానాల్లో ఆయన ప్రేమ కార్యసిద్ధి కలగజేస్తుంది. ప్రేమ మరి ప్రేమకు ఆయన ప్రేమ అంత బలమైనదిగా ఉన్నది. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అంటుడు. చూడండి, మరి దేవుడు ఆయన రాసిన విధానాల్లో మరి ఆకాశము భూమి గతించును గాని మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అంట ఒక పొల్లు ఒక సున్న కూడా పోదంట. అందుకనే ఇక్కడ ఏమంటుండంటే 8వ వచనంలో 13వ అధ్యాయం, ప్రేమ శాశ్వత కాలముండును. కింద ఏమంటుండు, ప్రవచనములైనను నిరార్థకమైతాయి అంట. చూడండి, ప్రవచనములు నిరార్థకములైతాయి, భాషలైనను నిలిచిపోతాయంట. దీన్ని ప్రేమను వదిలేసి క్రీస్తును వదిలేసి ఈ భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును, ప్రవచనములైనను నిరార్థకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. మనము కొంతకాలం కొంత మటుకు ఎరుగుదుము, తెలుసు అది, కొంత మటుకు ప్రవచించుతున్నాం గాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. అవును, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని మనము నీడగా ఉన్నాం. ఆ క్రీస్తే మనలో ఉంటే ఆ నిజస్వరూపాన్ని మనము గ్రహించగలము అని ఆయన ప్రేమ మనలో ఉండాలని దానికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే మనము కొంత మటుకు ఎరుగుదాం అంటుండు. అందుకనే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. అవును, మరి అద్దం మనం ముంగడికి వచ్చినప్పుడు మరి మన ముఖం మీద ఉన్న ఆ యొక్క మరకలు మచ్చలు అన్ని మనకు కనిపిస్తాయి. అందుకనే అదే 12వ వచనంలో నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టలు మానివేసి తిని అంటాడు. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుతున్నాము, అయితే అప్పుడు ముఖాముఖిగా చూద్దాము అంటాడు. ఆయన రాకడ సమయంలో ఆయన ప్రేమ మనలో ఉంటే మరి ప్రతి వానిలో ఆయన ఆ స్వరూపము మనము గ్రహించవచ్చు. క్రీస్తు స్వరూపము మన ప్రేమ, ఆయన ప్రేమ మనలో ఉంటే ప్రతి ఒక్కరిలో క్రీస్తును చూడొచ్చు. ఎందుకంటే స్వరూప్యము ఆయనది కాబట్టి మనం గ్రహించుకోవాలి. మనం ఏమి సంపాదించినా, ఎంత గెలిచినా, ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేసినా నీ గెస్టడే ర్యాంక్ కూడా ఏం పనిచేయదు ప్రేమ ఉన్నట. ఎందుకంటే ప్రపంచాన్ని ఒంటి చేతితోటి జయించిన వాళ్ళు సైతము ఈ భూగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రేమను గెలిచిన వాడు ఒక యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. మరి ప్రేమతో సాధించిన ఈ యొక్క మన విషయంలో గ్రహిస్తే మరి ఎంతమంది మరి ఆయన రక్షణలో ఆయన కాచిన రక్తంలో విమోచింపబడ్డారో మనము కూడా అందులో ఉన్నాము. కాబట్టి ఆయన మాటలను మనము గ్రహిస్తున్నాం. అందుకనే మనము ఎప్పుడైనా ఆయన మాట వినేవారిగా ఉండాలి. అందుకనే 12వ వచనంలో ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుమంటాడు. అప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాము, ఇప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటాడు. కాగా విశ్వాసము, చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ప్రేమ లేనివాడు లేకపోతే వ్యర్థుడను అంటుండే ఆయన. అందుకనే మనం ప్రేమించే వారిగానే ఉండాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గ్రహించాల. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన రక్తం కార్చి మనలను విమోచించుకున్న దేవుడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడై ఉండి మనం చేసిన పాపాలకు ఆయన కలవరి శిలువలో మన నరక యాతనను ఆయన అనుభవించింది. అది గ్రహించుకోవాల. మనము ఎంత మరి మాటకార్యమైన, జ్ఞానవంతులమైన,
ఆయన ముందు ఏమీ పనికిరాదు. ఎందుకంటే మన ఊపిరి మన చేతుల్లో లేదు, అది గ్రహించరు మనుషులు. మన ఊపిరి మన చేతిలోనే లేదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అయినా మనిషి అతిశయిస్తాడు. అందుకని మొదట ఆ మాట మాట్లాడాడు, ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అంటుండు. మరి పౌలు అంత తెలిసిన జ్ఞాని అయిన పౌలే అంటుండు, నేను మనుషుల భాషతో వచ్చిన దేవదూతల భాషలతో మాట్లాడినా గాని నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని అంటుండు. నా శరీరాన్ని మొత్తం కాల్చడానికి ఇచ్చిన ప్రేమ లేకపోతే అది ఇస్తప్పుడు ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమే లేదంట. మనము గ్రహించుకోవాలా, మనము సమస్తమునకు ఆయనకు మనము ఇష్టముగా చేసిన ప్రతి ఒక్క పని ఆయనకు అనుకూలంగా చేయాల. ఎందుకంటే మనము మరి అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఏంటంటే మనిషి ప్రతివాడు తలుచుకునేది అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు మనం గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను అంటుండు. అంతే కదా, మనము పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలా. మేము నిలుచున్నాం, మేము కరెక్ట్ ఉన్నాం క్రీస్తులో అని అతిశయింపకూడదు అని ప్రతి విషయంలో ఇప్పుడు దాకా మాట్లాడింది అదే అని. అందుకనే మనము ఎప్పుడైనా కూడా మనం అతిశయించే వారిగా ఏమాత్రం ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అది గ్రహించుకోవాలి. అది గ్రహించుకొని మరి ఆయన విషయంలో ఆయన ద్వారా మనము మరి బల నమ్మకమైన మంచి దాసుడు అనే విధంగా మనం గ్రహించుకునే వారిగా ఉండాలని అదే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు. 6వ అధ్యాయము 3వ వచనంలో ఇదే మాట మాట్లాడుతున్నాడు దేవుడు అతిశయం గురించి. 3వ వచనం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకును. చూడండి, నాకు అన్ని తెలుసు, నా అంత తెలివి కల్లోడు లేడు భూమి మీద అనుకుంటే ఇట్లుంటది అన్నట్టు. ఎట్లా? ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకుంటున్నట్ట. అది ఎందుకంటే ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయపడకూడదు. చూడండి 4వ వచనంలో, ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకునేవారను. మనం చేసే ప్రతి పనిని గ్రహించుకోవాలని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును అది అన్నట్టు. ఎందుకంటే అతనే గ్రహించుకోలేని పరిస్థితిలో మనుషులు ఉన్నారు కాబట్టి దాని విషయాలనే అంటున్నాడు. ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించుకునేవారని అంటున్నాడు. చూసుకోవాలా మనం ఏం చేస్తున్నామని. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించవలను కదా. అవును, నీ బరువు వాడే భరించాలంటున్నాడు. అంతే కదా. అందుకనే మరి 7వ వచనంలో మోసపోకుడి అంటుండ ఆయన. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. నువ్వు ప్రేమ విత్తుతావా, నువ్వు ప్రేమ అనే పంటకు వస్తావు. నీవు పాపం అనే పంట విత్తుతావా, పాపం అనే పంటనే కోస్తావు. మరణము విత్తుతావా, మరణం అనే పంటకు వస్తావు. అది జీవ మరణములు నాలిక వశము అన్నాడు. అందుకనే మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయట యందు విసుకకుందుము. మనము ఏ విధంగా ఉండాలా? ప్రేమ చూపుచు మేలు చేయుచు అనేకులకు మనము మాదిరిగా ఉండాలి. దేవునికి సాక్షులుగా ఉండటకు ప్రయాసపడాలా. మరి ప్రేమ కలిగి ఉండటకు మనము ప్రయాసపడే వారిగా ఉండాలి, కానీ మనం ఒకరిని తృణీకరించే వారిగా ఉండకూడదు. మనము మనంతలో మనమే గొప్పవారిగా ఉండకూడదు, అతిశయపడకూడదు. అందుకనే దేవుని ప్రేమ మరి భాషలు ప్రవచనాలైనా నిలిచిపోతాయంట, కానీ మరి ఆయన ప్రేమ ఎప్పుడు నిరంతరం నిలిచి ఉంటాడు. మరి ఎవరైనా కూడా మనం ప్రేమలో నిలిచే వారిగా ఉండాలి. ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలి. అనేకులను రక్షణలోకి నడిపేవారిగా ఉండాలి. మరి ఆయన ప్రకటన మనం చేసేవారిగా ఉండి మన జీవితాలను మరి ఆయనకు ప్రాణాత్మ దేహాలను సమర్పించుకునే వారిగా ఉండాలి. మనకు అంతకు మించింది మరి. ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు కొన్ని రోజులు, ఇప్పుడున్న వాళ్ళు కొన్ని రోజుల తర్వాత కనిపించట్లేదు. మొన్న ఉన్న వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే మనుషులు ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. మరి ఈ దినములు చెడ్డవి. మనం సమయాన్ని పోనీయకుండా మరి దేవుని కొరకే మన కొరకే సద్వినియోగం చేసుకోవాలి.
మనము మన జీవితాలను మరి ఆయన కొరకై కట్టుకునే వారిగా ఉండాలి. మనము లోకానికి వెలుగై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. మనము వెలుగుగా ఉండాలి. ఎందుకంటే మరి దీపం వెలిగించి ఎవడు కుంచం కింద పెట్టడు, అది వెలుగునిచ్చుటకు దీప స్తంభం మీదనే పెడతాడు. మనం ఒక దీపం లాగా వెలుగై ఉన్నారంటుండ. అందుకని మనం అనేకులకు వెలుగుగా కనపడాలి. అందుకని దేవుని నామానికి మరి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలు. మనం గ్రహించుకుని ఆయన ప్రేమను ధరించుకుని మరి ఆయనను ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవుని పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దేవుడు వాక్యమును దీవించుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ప్రభువా, మరి లోకంలో మేము ప్రభువా ఏమున్నా ఏం లేకపోయినా కానీ మరి నీ ప్రేమ కలిగి లేకపోతే మరి పౌలంతటి వాడే నేను వ్యర్థుడని అంటున్నాడు. నా శరీరాన్ని కాస్తానికి ఇచ్చినా గానీ మరి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు. ప్రభువా, మరి మేము ఎంతటి వారం నాయన, ముఖాముఖిగా నిన్ను చూసిన ఆ పౌలే అంతటి మాట అన్నాడు. ప్రభువా, మరి ఏ ఎన్నిక లేని వారి మమ్మల్ని మీ రక్తం ద్వారా కడిగి ప్రభువా మమ్మల్ని శుద్ధిగా చేసినందుకు స్తోత్రం నాయన. ప్రభువా, కనీసం నా తండ్రి వాళ్ళలాగా బ్రతకకున్నా కనీసం ప్రభువా మరి నేను మిమ్మలను నమ్ముకొని ఈ విధంగా మరి నీకు లోబడి నేను స్తుతించి గణపరచుటకైనా ప్రభువా మేము నా తండ్రి మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. ప్రభువా, కృతజ్ఞతలు అర్పిస్తూ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. ప్రభువా, మమ్మల్ని మేము విమర్శించుకోవాలి. ప్రభువా, ప్రతి విషయంలో మేము హెచ్చింపకూడదు. ప్రభువా, అవును తండ్రి, మీరు మాట్లాడి ఎవడైనాను తాను నిలుస్తున్నానని అనుకున్నవాడు తాను పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోమన్నావు. అవును ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. ఈ లోకంలో మీ సాక్షులుగా మేము ఏ విధంగా ఉండాలో మీ ఆత్మ ద్వారా మాకు నడిపించి నేర్పించమని ప్రభువా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధ ఆత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు మరి సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్. వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్.